వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. పౌష్టికాహారంతోనే ఆరోగ్యవంతమైన సమాజం జాబితాపూర్లో పోషణ్ పక్వాడాలో వక్తలు. జగత్యాల ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని జాబితాపూర్ గ్రామంలో 8వ పోషణ్ పక్వాడా మరియు గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. శిశువు జన్మించిన మొదటి 1000 రోజులు అత్యంత కీలకమని, ఆ సమయంలో తల్లిపాలు, సమతుల్య ఆహారం, పండ్లు, కూరగాయలు, పప్పులు, మాంసం అందించడం ద్వారా పిల్లల పెరుగుదల బాగుంటుందని సూపర్వైజర్ రాజశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మారిశెట్టి లక్ష్మణ్, ఏఎన్ఎం విజయలక్ష్మి, వార్డు సభ్యులు నవీన, లక్ష్మి, అంగన్వాడీ టీచర్లు గంగ, జమున, స్వరూప, కళావతి, గ్రామస్తులు మరియు తల్లులు పాల్గొన్నారు. మదర్ నేమ్, వాట్ ఇస్ యువర్ విలేజ్ నేమ్? ఏం చెప్తున్నావు ఇప్పుడు? నువ్వేం పాట చెప్తున్నావు? పాడు. వజ్రం ఏం చేసింది? అంతా బీరువాల దాచి పెట్టింది. ఆ దొంగ అంతా చూసింది. ఎత్తుకపోయినాక అదంతా చూసినాక పోలీసులకు ఫోన్ చేసింది. బందేసుకొని వచ్చినాక దొంగని దొరకబట్టి తాత్కాలిక దానం సర్పంచ్ గారు, వార్డ్ మెంబర్స్, మరి మెడికల్ ఆఫీసరు, ఏఎన్ఎం గారు, కృష్ణా తల్లులందరికీ నా యొక్క నమస్కారాలు. ఎందుకు ఇది మనం ముఖ్యంగా ఈరోజు చేస్తున్నామంటే, పిల్లలందరూ చదువుకున్న తర్వాత ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్తారు కదా, వెళ్ళేటప్పుడు సర్టిఫికెట్ ఇస్తారు, నువ్వు ఈ క్లాస్లో పాస్ అయినావు, ఇంకొక క్లాస్కి వెళ్ళొచ్చని. అట్లాగే మన అంగన్వాడీ కేంద్రంలో చదువుకున్న పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే అని ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే అని పట్టి పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళకి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళ పేరు, వాళ్ళు ఏ అంగన్వాడీ సెంటర్లో చదువుకుంటున్నారు, బాగున్నారు అని మరి చెప్పడానికి ఆ సర్టిఫికెట్. మనకి ఈరోజు ముఖ్య ప్రోగ్రాం మాత్రము ఇదే, పిల్లల అభివృద్ధిపై. మరి అంగన్వాడీ కార్యకర్తలు ఎలాంటి విద్యను బోధిస్తున్నారు, పిల్లలకి ఎలాంటి అలవాట్లు నేర్పిస్తున్నారు, వీళ్ళు మొత్తానికి ఇక్కడ నుంచి ఈ గ్రాడ్యుయేషన్ డే సర్టిఫికెట్లు తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ క్లాస్ కి సంసిద్ధంగా ఉన్నారు. మరి నిజంగా చూస్తే కూడా మన అంగన్వాడీ కేంద్రంలో చదువుకున్న పిల్లలకు భయము కానీ ఎలాంటి మంచి హ్యాబిట్స్ ఉన్నాయి, వాళ్ళు భయపడరు. అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో కనుక నిర్బంధంగా కూర్చోబెట్టి చెప్పే విద్యకి వాళ్ళు ఏంటంటే వాళ్ళ అక్షరాన్ని
నిర్బంధంగా అంటే సో స్వేచ్ఛ లేకుండా వాళ్ళకి విద్య నేర్పుతారు. మీరు అనుకునేది ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళలో 9 గంటలకు వెళ్ళిపోయిండు మాకు 6 దాకా ఇంటికి రాకుంటే అయిపోతుంది అనుకుంటారు పేరెంట్స్. కానీ ఇక్కడ అలా లేదు, చాలా బాగుంది. ఈరోజు మన ముఖ్య ప్రోగ్రామ్ ఇదే, గ్రాడ్యుయేషన్ డే కాబట్టి మరి మీ పిల్లలందరికీ ఇవాళ చిన్న సర్టిఫికెట్స్ ఇవ్వడము, తర్వాత మరి ముఖ్యంగా మన సర్పంచ్ గారు ప్రతి దానికి చాలా కోఆపరేషన్ గా ఉన్నారు. మనకు మెడికల్ ఆఫీసర్ హెల్త్ పరంగా మన పిల్లల్ని ఎంత బాగా పెట్టి ఫుడ్ చూసుకున్నా మనకు కొన్ని సమస్యలు ఉంటాయి. మీరు ఎక్కడికో వెళ్ళకుండా మన సబ్ సెంటర్ ఉంది, దాని దగ్గర హెల్త్ చెకప్ చేసుకోవచ్చు. అలాగే ప్రెగ్నెంట్ మదర్స్ కూడా ప్రతి నెల వాళ్ళ బరువు ఎత్తు చూసుకోవాలి. మీకైతే సబ్ సెంటర్ అందుబాటులో ఉంది కాబట్టి మీరు ఈజీగా చెక్ చేయించుకోవచ్చు. అలాగే పిల్లలకు కూడా ప్రతి నెల బరువు ఎత్తు చూడడం జరుగుతుంది. ఈ ముఖ్యంగా ప్రజాపాలన ప్రోగ్రాం సందర్భంగా కూడా మనకి ముఖ్యమైనది అంటే గ్రోత్ మార్నింగ్. గ్రోత్ మార్నింగ్ అంటే పిల్లల ప్రతి బిడ్డ 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకి బరువు చూడాలి, ఎత్తు చూడాలి. ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే, పెరుగుదల లోపం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే డాక్టర్కి రెఫర్ చేస్తాము. మరి ప్రతిరోజు మనం ఫుడ్ కూడా పెట్టడం జరుగుతుంది. అది మీ అందరికీ తెలుసు, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడలేను. కానీ పిల్లల చదువు విషయంలో మాత్రం మన అంగన్వాడీ సెంటర్ చాలా బాగా పనిచేస్తుంది. మీరందరూ ఈ పిల్లలతో పాటు ఇంకా కొంతమంది పిల్లల్ని నెక్స్ట్ ఇయర్ జాయిన్ చేసుకోవడానికి 3 సంవత్సరాలు నిండిన ప్రతి పాప కానీ బాబు కానీ మరి అంగన్వాడీ సెంటర్కి పంపించాలని కోరుకుంటున్నాను. ఈ చిన్ని అవకాశం ఇచ్చినందుకు కానీ ICDS తరఫున మీ అందరికీ ధన్యవాదాలు.